హాయ్ అండి అందరికీ. మన ఇంటర్లింక్ కాయిన్ లిస్టింగ్ వేయడానికి రోజుకు సమయం దగ్గరికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మన ఇంటర్లింక్లో లిస్టింగ్ అయిన తర్వాత మనకు 3 ఆప్షన్ రావడం జరుగుతుంది. అంటే మనకు వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి స్టేకింగ్, అండ్ రెండోది వెస్టింగ్, మూడోది డైరెక్ట్ స్వాపింగ్. ఈ 3 ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ మన నార్మల్ ఐటీఎల్జీని మనకు వెరిఫైడ్ ఐటీఎల్జీగా కన్వర్ట్ చేయడానికి హెచ్సిఎస్ కోర్స్ను ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం హెచ్సిఎస్ కోర్సు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ముందుగా వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ పర్సంటేజ్లో ఎక్కువ శాతంలో ఐటీఎల్జీని ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. వెరిఫైడ్ ఐటీఎల్జీ కన్వర్షన్ స్టార్ట్ అయిన తర్వాత మన వెరిఫైడ్ ఐటీఎల్జీని మన వ్యాలెట్కు యాడ్ చేయడం జరుగుతుంది. యాడ్ చేసిన తర్వాత మనకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు స్టాకింగ్ చేస్తారా, అంటే లాక్ చేస్తారా, లేదా వెస్టింగ్ చేస్తారా, లేదా డైరెక్ట్ వెంటనే స్వాపింగ్ చేసుకుంటారా అని చెప్పి 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 3 గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. చివరిలో ఏది బెటరు, ఏది ప్రాఫిట్ మనకి ఇవ్వనుందని క్లియర్గా మాట్లాడుకుందాం. నేను ప్రజెంట్ ఇప్పుడు ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎగ్జాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ ఎగ్జాంపులే, ఇది ఇలానే ఉంటుందని కన్ఫర్మేషన్ అయితే కాదు. ఎగ్జాంపుల్ అంటే కైండ్స్ ఎగ్జాంపుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకు రేషియో అనేది కూడా ఎగ్జాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే క్లియర్గా లేదు. మనమైతే ఇలానే జరుగుతుంది, కానీ ఇది రేషియో కానీ ఈ కైండ్స్ కానీ ఇంతే ఉంటాయని లేదు. ఓకే, ఫస్ట్ అండి మనం స్టేకింగ్ అంటే లాక్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10,000 ఐటీఏజీ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉన్నట్టయితే దాన్ని మనం స్టేకింగ్ ఒక 6 నెలలు స్టేకింగ్లో, అంటే 6 నెలల పాటు మన సిస్టంలో లాక్ చేసినట్టు. ఒక 6 నెలల పాటు మన 10,000 ఐటీఎల్జీని లాక్ చేసినట్టయితే మనకు 6 నెలల తర్వాత మనం అయితే లాక్ చేసిన ఐటీఎల్జీ మనకు రిటర్న్ రావడం జరుగుతుంది. అలాగే 6 నెలలు మన 10,000 కాయిన్స్ని లాక్ చేసినందుకు గాను ఇంట్రెస్ట్ ఇవ్వనుంది. అంటే ఇప్పుడు 10,000 కాయిన్స్ని ఐటీఎల్జీ కాయిన్స్ని లాక్ చేసినాం కాబట్టి మనకు 10,000 ఐటీఎల్జీ కాయిన్స్తో పాటు 6 నెలలు మీరు స్టేక్ చేసినందుకు 100 ఐటీఎల్జీ ఈజ్ ఈక్వల్ టు 1 ఐటీఎల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అండి, 10,000 ఐటీఎల్జీ మనం స్టేక్ చేస్తే మనకు 6 నెలల తర్వాత ఎగ్జాంపుల్ ఇవన్నీ ఒక 100 ఐటీఎల్ రావడం జరుగుతుంది. అంటే మన ఐటీఎల్జీ మన దగ్గరనే ఉంటుంది, బోనస్గా మనకు 100 ఐటీఎల్జీ వస్తుంది. అంటే మనం లాక్ చేసిన పీరియడ్స్ కంప్లీట్ కాగానే మన ఐటీఎల్జీతో పాటు మనకు 100 ఐటీఎల్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, సెకండ్ అండి వెస్టింగ్. ఈ వెస్టింగ్ అనేది కూడా సేమ్ స్టేకింగ్ లానే ఉండడం జరుగుతుంది, కాకపోతే కొంచెం చేంజ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వెరిఫైడ్ ఐటీఎల్జీ 10,000 మన సిస్టంలో ఒక 6 మంత్స్ లాక్ చేసినట్టయితే, అంటే మనకు 6 మంత్స్ తర్వాత 10,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు బోనస్గా ఇంట్రెస్ట్గా 100 ఐటీఎల్ రావడం జరిగిందని మనం వెస్టింగ్లో చెప్పుకున్నాం కదా. ఇక్కడ 100 ఐటీఎల్ రావడం జరుగుతుంది, కానీ ఒకేసారి కాకుండా 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విడతల వారిగా నెలకి ఇంత అని రావడం జరుగుతుంది. మనకు 100 కాయిన్స్ రావాల్సి వస్తే ఒక నెల 10, ఒక నెల 20, ఒక నెల 20, ఒక నెల 20, ఇలా మన 100 కాయిన్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే నెలకి ఇంత రావడం జరుగుతుంది. అలా అయినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మన ఐటీఎల్జీ మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. మన ఎక్స్ట్రా బోనస్ ఇంట్రెస్ట్ కూడా ఐటీఎల్ కాయిన్ కూడా రిటర్న్ రావడం జరుగుతుంది. ఈ స్టేకింగ్లో ఏమో 6 మంత్స్ కంప్లీట్ కాగానే మన 10,000 ఐటీఎల్జీతో పాటు 100 ఐటీఎల్ కాయిన్స్ కూడా మన వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. ఈ వెస్టింగ్లోనేమో 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత 10,000 కాయిన్స్తో పాటు ఐటీఎల్జీతో పాటు మనకు రావాల్సిన 100 ఐటీఎల్ అనేది ఒకేసారి కాకుండా నెలకు విడతల వారిగా రావడం జరుగుతుంది. ఓకే, ఇక ఫైనల్గా డైరెక్ట్ స్వాపింగ్. అంటే మన లిస్ట్ అయిన వెంటనే మన కాయిన్ ఎక్స్చేంజ్ లాక్ చేయలేను, నాకు అవసరం లేదు, నేను వెంటనే అమ్మేసుకుంటా, స్వాప్ చేసుకుంటా అంటే ఇక్కడ మనకు 100:1, అంటే 100 ఐటీఎల్జీ ఈజ్ ఈక్వల్ టు ఐటీఎల్ ఇవ్వడం జరిగింది. ఏది స్టేకింగ్కు వెస్టింగ్కు. కానీ డైరెక్ట్ స్వాపింగ్కు అంత ఇచ్చే అవకాశం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 కాయిన్స్
10,000 మన కాడ వెరిఫైడ్ ITLG ఉంటే నువ్వు వెంటనే స్పాట్లో డైరెక్ట్ స్వాపింగ్ చేస్తున్నావు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 500 ITLG ఈజ్ ఈక్వల్ టు 1 ITL ఇచ్చే అవకాశం ఉంది. అంటే 10,000 వెరిఫైడ్ ITLG ఈజ్ ఈక్వల్ టు 20 ITL వచ్చే అవకాశం ఉంది. అంటే మనం చాలా నష్టపోవడం జరుగుతుంది. అలాగే మళ్ళీ 10,000 వెరిఫైడ్ ITLG మనకు రిటర్న్ రావు, బర్న్ అయిపోతాయి, సిస్టమ్ నుంచి డిలీట్ అయిపోతాయి. మనకి ఇచ్చేది 20 ITL మాత్రమే. ఎవరైనా సరే మనం లిస్ట్ అయిన తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి. డైరెక్ట్ స్వాపింగ్ వల్ల నష్టమే ఉంటుంది కానీ 1% కూడా లాభం ఉండదు. ఇప్పుడు మనం స్టేకింగ్ చేయడం వల్ల మన ITLG మనకు వస్తుంది, మనకు బోనస్గా 100 ITL వస్తాయి. అంటే ఎంత ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొంత దగ్గర లక్షలలో ఉన్నాయి, కోట్లలో ఉన్నాయి, 50, 60, 70 ఇట్లా వేల కాయిన్స్ కూడా ఉన్నాయి అందరి దగ్గర. నేను 10,000 గురించి మాత్రం చెప్పడం జరుగుతుంది. ఈ రేషియో కూడా ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. ఎంతే ఉంటుందో, ఎక్కువ ఉంటుందో, తక్కువ ఉంటుందో అనేది ఇంకా తెలియదు. మనకు ముందు అప్డేట్స్ రాబోతున్నాయి. నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్పడం ఏంటంటే, ఎంతో కొంత సమయం వరకు స్టేకింగ్లో పెట్టడం వల్లనే మనకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. అంటే క్రిప్టోలో ఎంత ఓపిక ఉంటే అంత ప్రాఫిట్ ఉంటుంది. అర్థమైందండి? ఈ వీడియోలో ఎంతో ఉంది చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.